హాయ్ అండి. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుండి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక స్నాక్ ఐటెమ్ చేస్తూనే ఉంటాం. మా పిల్లలైతే అన్నం కన్నా ఎక్కువ స్నాక్స్‌నే ఇష్టపడతారు. వాళ్ళ కోసం అయితే అటుకులు వేస్తున్నా. కనీసం ఒక వారం రోజులు వాటితో సర్ది పెట్టుకుంటారేమో అని. అటుకులనైతే 2, 3 గంటలు ఎండలో పెట్టినా ఇక వేయించాల్సిన అవసరం ఉండదు. క్రిస్పీగా అవుతాయి. పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కల్యమాకు, పొట్టు తీసింది, పొట్టు తీయంది 2 కొంచెం కొంచెం వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే అటుకులకి టేస్టు. ఆయిల్‌లో పల్లీలను వేయించుకొని అటుకులో వేసుకొని పుట్నాల పప్పును కూడా ఒక 1 మినిట్ అలా వేయించి వేసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కల్యమాకు వేసుకొని బాగా వేగాక దంచిన వెల్లుల్లి వేసుకొని అటుకులోకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 2, 3 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత ఈ పోపును అటుకుల్లో వేసుకొని మీకు నచ్చితే ప్యాలాలు వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి. వేసుకుంటే మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు అటుకుల్లో ఆ పోపు మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. చేత్తోనే అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సాల్ట్ తక్కువైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసి కలుపుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. పిల్లలకే కాదు ఇంట్లో మా అందరికీ ఇష్టం. ఏముంది ఇక గాలివని డబ్బాలో వేసుకుంటే 20 రోజులైనా క్రిస్పీగా ఉంటాయి. నచ్చితే వీడియోని లైక్ చేసి సౌజన్య వ్లాగ్స్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.